నీ జీవితంలో కూడా ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక కలవరం, ఏదో ఒక కన్నీరు, ఏదో ఒక భయం, ఏదో ఒక భీతి, ఏదో పరిష్కారం కానటువంటి తీవ్రతరమైన సమస్యల చేత ఈ స్థలంలో నువ్వు సమకూర్చబడి ఉండొచ్చు. బహుశా నీ మూలుగులు ఎవరు వినలేని స్థితిలో, నీ బాధని ఎవరు పట్టించుకోలేని బలహీనమైన పరిస్థితుల మధ్యలోనికి ఉన్న ఆ బలహీనమైన పరిస్థితుల్లోనికి ఎవడు రాకపోయి ఉండొచ్చేమో కానీ ఈ రాత్రి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను, క్రీస్తు యేసు అనే దేవుడు మన బలహీనతల మధ్యలోనికి దిగివచ్చిన గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. ఎందుకు దిగివచ్చాడో తెలుసా? నీకు శాశ్వతమైన పరిష్కారమును కలుగు చేయడానికి, నీకున్న సమస్యకి గొప్ప పరిష్కారం ప్రభు కలుగు చేయాలన్న ఉద్దేశమే ఈ రాత్రి కలిగి ఉన్నవాడే నీతో చెప్తున్న మాట, నిన్ను నేను విడిపించడానికి భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. అంటే నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరతకి ఏమాత్రం లేదు. బైబిల్ ఆయనే చెప్పాడు, ప్రయాస పడుతున్న వారులారా, బాధలు అనుభవించుచున్న వారులారా, భారములను మోయుచున్న వారులారా, నా యొద్దకు మీరు రండి, నేను నీకు పరిపూర్ణమైన విశ్రాంతిని, దేవుని యొద్ద మానవుడికి అద్భుతమైన సాంత్వన, పరిపూర్ణమైన నెమ్మది, శ్రేష్టమైన సమాధానాలు దేవుడు తన పిల్లలకి ఏర్పాటు చేసి ఉంచాడు. మానవుడిగా నువ్వు వాడి యొద్దకు రాగలిగితే గొప్ప విడుదల ఈ రాత్రి నీకు కూడా ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, నీకు ఎక్కడైనా బాధ ఉండొచ్చు. ఒకవేళ ఆలోచనలో బాధ ఉండొచ్చు, మనసులో బాధ ఉండొచ్చు, హృదయంలో భయం ఉండొచ్చు, శారీరంలో సరైన స్వస్థత లేని రోగము కలిగి ఉండొచ్చు, లేదా వ్యక్తిని బట్టి బాధ ఉండొచ్చు, వ్యవస్థను బట్టి బాధ ఉండొచ్చు, సంఘాన్ని బట్టి బాధ ఉండొచ్చు, లేదా సమాజం నుండి బాధ ఉండొచ్చు, లేదా కనుక్కున్న పిల్లల నుండి బాధ ఉండొచ్చు, కట్టుకున్న భార్య నుండో భర్త నుండో, కనుక్కున్న పిల్లలు లేదా కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల నుండి, లేదా ఉంటున్న ఇల్లును బట్టో, చేస్తున్న వ్యాపారాలను బట్టో, కలిగి ఉన్న ఉద్యోగాలను బట్టో, ఏదైనా కానివ్వండి, ఏదో ఒక సమయం లేదా ఒక పరిస్థితిని బట్టి బాధని ఆవరించి ఉండొచ్చు. కానీ ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, ఎలాంటి బాధ అయినా సరే బాధపరచబడు వారందరికీ నేను న్యాయము చేయగలిగి ఉన్న దేవుడను అని. ఈ రాత్రి నీకు ఎలాంటి సమస్య ఉన్నా గొప్ప పరిష్కారం యేసులోనే ఉన్నదన్న సంగతి గ్రహించాలి.